బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాకినాడ జిల్లా పనసపాడులో దారుణం చోటు చేసుకుంది. పనసపాడులో యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. యువతి మృతదేహంపై గొంతు కోసిన ఆనవాళ్లున్నాయి. గోడపర్తి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా అశోక్ దివ్య ప్రేమించుకుంటున్నారని సమాచారం. కొద్ది రోజుల నుంచి కాకినాడలోని దివ్య బాబా ఇంటి వద్ద ఉంటుంది. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా, లేక యువతిని చంపి యువకుడు సూసైడ్ చేసుకున్నాడా, లేక ఇద్దరిని ఎవరైనా చంపేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం. ఇంట్రెస్ట్గా వచ్చింది ఉండిపోయిందండి దగ్గర కాదని చెప్పేసి నిన్న మేము పూజలుగా అని చెప్పేసింది చర్చి పెట్టడానికి వెళ్ళాము. చర్చి పెట్టడానికి వెళ్తే ఈ లోపల పాప 6 గంటలకు ఎవరు వచ్చి గంటలు వచ్చారు షాప్లో వస్తారని చెప్పేసి బయటకి మా తమ్ముడు గారు ఇప్పుడు మీ ఇంటి దగ్గరలో ఏం చేయాలంటే మామూలుగా కాకినాడ జిల్లా పనసపాడులో దారుణం చోటు చేసుకుంది. పనసపాడులో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక యువతి మృతదేహంపై గొంతు కోసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మరోవైపు గోడపర్తి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతకాలంగా అశోక్ దివ్య ప్రేమించుకుంటున్నారని సమాచారం. కొద్ది రోజుల నుంచి కాకినాడలోని దివ్య బాబా ఇంటి వద్ద ఉంటుంది. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా, లేక యువతిని చంపి యువకుడు సూసైడ్ చేసుకున్నాడా, మరోవైపు ఇద్దరిని ఎవరైనా చంపేశారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, ఈ ప్రేమ జంట ఎవరైతే చనిపోయారో ప్రస్తుతం అది హత్య, ఆత్మహత్య ఏ విధంగా చూడాలి, ఏమైనా వివరాలు అందాయి? ఎస్ చందు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పనసపాడు గ్రామంలో పనసపాడు ఊరు చివరాల్లో అయితే మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం వేకువజామునే అయిన తర్వాత బాటసార్లు అదే దారి గుండా వెళ్తుంటే ఒక యువతి గొంతు మీద రక్తపు మడుగుల్లో పడి ఉండడం చూసి వెంటనే పోలీసులకైతే సమాచారం అందించారు. పోలీసులు అయితే మాత్రం స్థానికంగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న అనంతరం కూడా విచారణ చేపట్టారు. అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ యువతి అయితే మాత్రం యువతిని గొంతు కోసి కర్కశంగా చంపి సైడ్ని పడేసినట్టయితే మాత్రం పోలీసులు స్పాట్లో అయితే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి మరొక సిచ్యువేషన్ కూడా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఉందో సామర్లకోట కోతవేటు దూరంలో గోడపర్తి రైల్వే స్టేషన్లో అయితే మాత్రం గోడపర్తి రైల్వే జంక్షన్ దగ్గరలో మరో యువకుడైతే మాత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మొత్తం ఇక్కడ ఈ ఉమెన్ దీనికి సంబంధించి యువతి గొంతు కోచిన సంఘటన, అదేవిధంగా యువకుడు చనిపోయిన 2 సంఘటనలు కూడా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి అసలు వీళ్ళు ఎవరు, ఎందు గురించి సంఘటన జరిగింది అనే అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ ఈ యువకులిద్దరూ కూడా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడుగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి అయితే మాత్రం దీనికి సంబంధించి కొమ్మరి అశోక్, కొండపల్లి దివ్యగా అయితే మాత్రం పోలీసులు అయితే గుర్తించారు. వీరిరువురు కూడా గత కొంతకాలం నుంచి కూడా ప్రేమలో ఉన్నట్టు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఓ పక్క యువతి రక్త పండుగలు, మరో పక్క యువకుడు రైలు కింద తలపెట్టి దారుణంగా చనిపోయిన ఘటన, 2 ఘటనలు బ్యారేజ్ వేసుకుని అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం 2 సంఘటనలను దగ్గర అయితే మాత్రం విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి దివ్య ఎవరైతే ఉన్నారో కాకినాడ సంబంధించి కాకినాడలో తన బాబాయ్ ఇంటి వద్ద ఉండి చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో తన బాబాయ్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో సంఘటనా స్థలానికి అయితే మాత్రం పోలీసులు పిలిపించి యువతిని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి విచారణ అయితే మాత్రం పలు కోణాల్లో అయితే విచారణ చేపట్టడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ యువకుడు యువతి కూడా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. దానికి సంబంధించిన సంబంధించిన వీళ్ళ పెళ్లికి ఆటంకం వచ్చిందని చెప్పి మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో అశోక్ బీసీ కులస్తుడు, అమ్మాయి ఓసీ కులానికి సంబంధించిన ఇరువురు మధ్య కొంతకాలంగా కొంత ఘర్షణ వాతావరణం అయితే ఉంది ఇరు కుటుంబాల మధ్య. దానికి సంబంధించి అయితే మాత్రం యువకుడు ఈ అమ్మాయిని అయితే మాత్రం మెడ కోసి తుప్పల్లో వేసి వెళ్ళి ట్రైన్ కింద పడిపోయినట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పోలీసులు అయితే మాత్రం వీరు కుటుంబాలను కూడా మొత్తం కూడా పిలిపించి పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. మరి కొద్దిసేపట్లో మొత్తం పూర్తి స్థాయిగా సమాచారం అయితే మనకి రానుందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా యువతి దారుణ హత్య, యువకుడేమో బలాత్మారం, 2 కూడా వెనువెంటనే
పోలీసులు అయితే మాత్రం అయ్యలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 2 సంఘటనల మీద కూడా మొత్తం జిల్లాలో ఒక ఉత్కంఠితమైన వాతావరణం ఏర్పడింది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ మధ్య రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు మొత్తం కనుక మొత్తం ఇది బ్యారేజ్ వేసుకుని సంఘటనలకు సంబంధించిన ఏంటి అనే దాని మీద అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ.